ఐపీఎస్ అయ్యి, ఆ తర్వాత ఐఏఎస్‌లు అయినోళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత రాజకీయంలోకొచ్చి అక్కడ గూడా రాణించిన అనేక మంది నాయకుల్ని మనం గతంలో చూసాం. ఇప్పుడెందుకు ఈ టాపిక్ అంటే, సరిగ్గా ఇలాంటి ఒక టాపిక్‌తోనే 'గేమ్ చేంజర్' అనే సినిమా విడుదలైంది. రామ్ చరణ్ 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వచ్చిన సినిమా 'గేమ్ చేంజర్'. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాని దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించారు. అనేక సినిమాలు సిస్టమ్‌లోని లోపాలని ఎత్తి పొడుస్తూ అనేక సినిమాలని తెరకెక్కించి ఘన విజయాలు అందుకున్న శంకర్ ఈ సినిమా ఎలా చేశారు? ఈ సినిమా పాయింట్‌కొచ్చేసరికే మొట్టమొదటి సీన్‌లోనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ నుంచి ఐఏఎస్‌గా మారిన ఆఫీసరు తన సొంత జిల్లాకి ఐఏఎస్ మీద వస్తుంటారు కలెక్టర్‌గా. అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. ప్రతి దగ్గర గూడా ఎన్ని ఎమోషన్స్ క్యారీ చేయొచ్చు, కానీ ఎక్కడ గూడా ఈ సినిమాలో ఎమోషన్స్ ఏం క్యారీ అవ్వలేదు. ఇకపోతే చాలామంది ఆర్టిస్టులు అంటే సుమారు ఒక 40, 50 మంది పేర్లు తెలిసిన నటీనటులు ఉంటారు, కానీ ఎక్కడ ఎవరు రిజిస్టర్ కాలేదు. ఒక రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేశారు. తండ్రి అప్పన్న పాత్రలోను, అలాగే కొడుకు రామ్‌నందన్ పాత్రలో. వీళ్ళిద్దరి పాత్రలు, అలాగే అపోజిట్ పాత్రలో ఉన్న ఎస్‌జే సూర్య, సీఎం పాత్రలో ఉన్న శ్రీకాంత్, వీళ్ళ వరకే ఎక్కువ కనిపించారు తప్ప మిగతా వాళ్ళు ఎవరికీ పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. సముద్రకని, నరేష్, సత్య, ప్రియదర్శి ఇట్లాగా చాలామంది ఉన్నా సరే ఎవరిని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేదు.